ఓం నమో భగవతే శ్రీరమణాయ. 10/10/45 సైన్స్ ఆఫ్ థాట్ రివ్యూ అను పత్రికలో గిల్బర్ట్ హెన్రీ గెడ్గే అనే అతను నా స్నేహితులకు లేఖలు అన్న వ్యాసంలో ఈ విధంగా వ్రాసి ఉండడాన్ని చూశాను. తమ మనస్సులను పూర్తిగా పనిచేసే లగ్నం చేయాలి కాబట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు భగవంతుని ధ్యానించుటకు వీలుండదని ప్రజలు అప్పుడప్పుడు అంటుంటారు. ఓ మిత్రుడా, నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ విషయాలన్నింటికీ పరిష్కారం ఒకటే. మొదట దైవరాజ్యాన్ని వెదుకు. అలా చేసినట్లయితే అన్ని విషయాలు మన మనసులో వాటికి అర్హమైన స్థానాల్లో కుదురుకుంటాయి. ఇప్పుడు భగవంతుడు నీలోనూ నీకున్న అన్ని పరిస్థితుల్లోనూ ఉండటమే కాకుండా నీవు నీదైన నీ చిన్ని ప్రపంచము కూడా భగవంతునిలోనే ఉంటారు. ఈ నిజాన్ని గుర్తిస్తే నీ జీవితంలోని అన్ని విషయాలు వాటి ఉచితమైన స్థలాల్లో ఒక క్రమపద్ధతిలో ఉన్నాయని, విధి నీ జీవితాన్ని నీ పరిస్థితులను శాసిస్తున్నదని గ్రహింపగలుగుతావు. మన జీవితం మొత్తం భగవంతునిలోనే కొనసాగుతోందని గ్రహిస్తే ఆ విధి విధానము నుండి దేనిని తప్పించలేమని తెలుసుకుంటావు. మన దినచర్య యందు మనం నిమగ్నులమై ఉన్నా భగవంతుని గురించి ఆలోచించడం, మనతో, మనలో, మన చుట్టూ, మన వృత్తిలో ఆయన ఉనికిని గుర్తిస్తే అది మనకెంతో సహాయపడుతుంది. మన వృత్తిని దైవకార్యంగా చూడటం ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. అలా చూడడం వల్ల పని ఇంకా చక్కగా చేసే మార్గాలు మనకు తెలుస్తాయి. పని చేయడంలో మనకు ఆశీస్సులు లభిస్తాయి. పై విషయాన్ని భగవాన్కు చదివి వినిపించగా వారు దానిని అంగీకరించి, దీనిని మెహతానికి చూపు, నిన్నటి సంభాషణకి ఇది సంబంధిస్తుంది అన్నారు. 11/10/45 జీవి సుబ్బరామయ్య గారు వచ్చారు. అప్పుడే భగవాన్ తాము తమిళంలో రాసిన దక్షిణామూర్తి స్తోత్ర ఉపోద్ఘాతానికి తెలుగు అనువాదాన్ని చదువుతున్నారు. కొద్ది రోజుల ముందు పిసి దేశాయి అనువారు తాము గుజరాతీలో రాసిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని భగవాన్కి దృష్టికి తెచ్చారు. ఆ సందర్భంలో దేశాయి గారి కోసం భగవాన్ తమిళ ఉపోద్ఘాతాన్ని ఆంగ్లంలోకి నన్ను అనువదించమన్నారు. ఇదంతా విన్న నాగమ్మ ఆ ఉపోద్ఘాతాన్ని తెలుగులోకి అనువదించింది. ఆ అనువాదాన్ని భగవాన్ జీవి సుబ్బరామయ్య గారికి చదివి వివరిస్తూ దేశాయి గారితో తాను ముందు చెప్పినదంతా సుబ్బరామయ్య గారికి మరలా చెప్పారు. దాని సారాంశం, సాక్షాత్తు పరమశివుడైన శ్రీ దక్షిణామూర్తి కూడా ఏకమైన ఆ సత్యాన్ని మౌనంతో తప్ప మరే విధంగానూ తెలియజేయలేకపోయారు. కానీ ఆ మౌనంను పక్వ చిత్తులు మాత్రమే గ్రహించగలరు. ఇతరులకు ఆ సత్యాన్ని వివరించవలసి ఉంది. అయినా శివుడే చెప్పలేని విషయాన్ని మాటలతో ఎవరు మాత్రం ఏం చెప్పగలరు? అందుకని శంకరులు దక్షిణామూర్తిని స్తుతించడం ద్వారా సర్వము బ్రహ్మమే అన్న సంగతిని వివరించారు. మనం సత్యాన్ని తెలుసుకోవడానికి అడ్డు నిలిచేది ప్రపంచం. కాబట్టి ప్రపంచం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే సత్యాన్ని కప్పి ఉంచే అడ్డం తొలగిపోతుంది. శంకరులు మొదటి 4 శ్లోకాలలో ప్రపంచం యొక్క స్వరూపాన్ని, తరువాత 4 జీవుని తత్వాన్ని వివరిస్తూ, అటు పిమ్మట ప్రపంచానికి జీవునికి గల సంబంధాన్ని వివరిస్తూ సర్వము ఆత్మే అని బోధించారు. ఆదిశంకరుల దక్షిణామూర్తి స్తోత్రం యొక్క సారాంశాన్ని వివరించడానికి ప్రయత్నిస్తూ నేను చిన్న ఉపోద్ఘాతాన్ని వ్రాశాను. 18/10/45 పంజాబ్ నుండి భగవాన్ను దర్శించడానికి వచ్చిన ఒకరు, నేను ధ్యానించేటప్పుడు ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తాను. అటువంటప్పుడు ఈ ఆనందాన్ని అనుభవించేవాడు ఎవరని నన్ను నేను ప్రశ్నించుకోవలెనా అని అడిగారు. అది నిజమైన ఆత్మానందమైతే, అంటే మనస్సు ఆత్మలో నిజంగా లీనమైపోతే ఈ సందేహమే రాదు. నిజమైన ఆనందాన్ని అందుకోలేదని నీ ప్రశ్నే తెలియజేస్తోంది. ఆ సందేహించే వాని మూలాన్ని కనుక్కుంటే అన్ని అనుమానాలు అంతమైపోతాయి. సందేహాలను నివారించడం వల్ల ఎంత మాత్రమూ ప్రయోజనం ఉండదు. ఒక సందేహాన్ని తొలగిస్తే మరొకటి పుడుతూనే ఉంటుంది. ఇలా సందేహాలకు అంతమే ఉండదు. కానీ సందేహించేవాడు నిజంగా ఎప్పుడూ లేడని తెలుసుకుంటే, లేదా సందేహించే వాని మూలం వెదికితే అన్ని సందేహాలు నశిస్తాయి. ప్రశ్న, నాకు అప్పుడప్పుడు లోపల నుంచి శబ్దాలు వినబడుతుంటాయి. అలాంటివి జరిగినప్పుడు నేనేం చేయాలి? భగవాన్, ఏం జరిగినా ఆత్మవిచారాన్ని కొనసాగిస్తూ ఈ శబ్దాలను వినేవాడెవడు అనే సత్యాన్ని చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. అక్షరయజ్ఞ రచించిన శ్రీ రమణ అరుణగిరి యోగి అన్న పుస్తకం 2వ
ముద్రణ ఈ మధ్యనే విడుదలయ్యింది. దాన్ని అక్కడక్కడ చదువుతుండగా భగవాన్ తన శిష్యులను అనేక విధాలుగా ఆశీర్వదిస్తారని, మందబుద్ధులకు స్పర్శతోనూ, మధ్యములకు చూపుతోనూ, ఉత్తములకు సంకల్పంతోనూ ఆశీర్వదిస్తారని వ్రాసి ఉండటాన్ని చూశాను. ముందొకసారి తమిళంలో ఉన్న కైవల్యము అన్న పుస్తకాన్ని చదివేటప్పుడు భగవాన్తో అనేక గ్రంథాలలో గురువులు శిష్యుని తలను చేతితోనో కాలితోనో తాకి దీవిస్తారని లేక దీక్ష ఇస్తారని చదివాను. మరి భగవాన్ అలాంటిది ఏమీ ఎందుకు చేయరు అన్నాను. అందుకు భగవాన్, శాస్త్రాలు దీక్షను దృష్టి, స్పర్శ, సంకల్పము అని 3 రకాలుగా చెప్పడం నిజమే, కానీ సంకల్ప దీక్షే నిజంగా ఉత్తమమైనది అని జవాబు చెప్పారు. అందువల్ల అక్షరజ్ఞ తన పుస్తకంలో రాసిన దాన్ని గురించి చెబుతూ భగవాన్తో, నేను భగవాన్ వారికి కూడా బాగా తెలుసు కదా, ఆ విధంగా వ్రాయడానికి ఏదో కారణం ఉండే తీరాలి అన్నాను. అందుకు భగవాన్, నాకు తెలియదే, నేను ఎవరినైనా యాదృచ్ఛికంగానో లేక ఇతర కారణాల వల్లనో తాకి ఉండవచ్చు, కానీ అది దీక్షనిచ్చే ఉద్దేశంతో కాదు. ఈ సందర్భంలో అప్పుడక్కడ ఉండిన సుబ్బరామయ్య గారు స్వయంగా నాకు చెప్పిన మాటలు తెలియచేస్తాను. సుబ్బరామయ్య గారు చెప్పిన మాటలు తెలియజేస్తాను. ఈ చెప్పబోయే సంఘటన జరిగినప్పుడు సుబ్బరామయ్య అక్కడే ఉన్నారు. కొన్నేళ్ల కిందట ఉత్తర దేశం నుండి వృద్ధుడు, మాన్యుడు పేరు పొందిన ఒక సాధువు వచ్చి 1 నెల రోజులు ఆశ్రమంలో బస చేశాడు. అతను ప్రతిదినము భగవద్గీత మొత్తం పారాయణం చేసేవాడు. ఆయన బయలుదేరి వెళ్లే రోజున క్రింద చెప్పబో పరిస్థితిలో భగవాన్ ఆయన్ని తాకారట. పొద్దుటి నడక పూర్తి చేసి భగవాన్ హాలుకు తిరిగి వచ్చి సోఫా మీద కూర్చున్నారు. వారి పాదములు ఇంకా భూమిని తాకుతుండగానే ఈ సాధువు భగవాన్ ఎదుట సాష్టాంగపడి తన తల వారి పాదములను తాకుచుండగా తనకు స్పర్శ దీక్షనిచ్చి భగవాన్ ఆశీర్వదించవలెనని, అలా చేసే వరకు తాను లేవనని మొరపెట్టుకున్నారు. అప్పుడు భగవాన్ కరుణతో ఒక చేతిని అతని తల మీద ఉంచి మరో చేత్తో వారిని లేవదీశారు. భగవాన్కు కీళ్ల నొప్పులున్నందువల్ల పై విధంగా నేను భగవాన్తో మాట్లాడేంతసేపు డాక్టర్ శ్రీనివాసరావు గారు భగవాన్ పాదాలకు నూనె రాస్తూనే ఉన్నారు. అప్పుడు భగవాన్ హాస్యంగా, డాక్టర్ నాకిప్పుడు హస్తదీక్ష ఇస్తున్నారు అన్నారు. 15 రోజుల క్రితం ఈ డాక్టరు భగవాన్ పాదాలను రుద్దుతుండగా భగవాన్ అతనితో, నీవింతవరకు చేసింది చాలు, పోయి కూర్చో, కొంచెంసేపు నేను రుద్దుకొని కొంత పుణ్యం సంపాదించుకుంటాను, అంత పుణ్యము నీవు మాత్రమే ఎందుకు పొందాలి అంటూ తమ కాళ్ళను తామే రుద్దుకోసాగారు. హరే రమణ.